హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లైక్ నాకు ఒక సపోర్టర్ లెక్క ఫీల్ అవుతాను. ఇంకా లైక్ చేయడం అయితే ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న శుక్రవారం రోజు వీడియో కాదండి, దాని ముందు శుక్రవారం రోజు వీడియో. వీక్ దాటేసిందనమాట వీడియో పెట్టాలి వెంటనే, కానీ ఎందుకో ఈ మధ్య కొంచెం అశ్రద్ధగా ఉంటుంది. వీడియోస్ ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే ఏదోలా అంటే ఏంటో నీరసంగా అనిపిస్తుందండి. నీరసంగా కూడా కాదు, కొంచెం అశ్రద్ధ చేస్తున్నాను. మిషన్కి అది వెళ్తున్నాను కదా, ఇంటికి వచ్చేటప్పటికి వీడియోస్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలి అంటే ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. ఇంతకు ముందు ఉండే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏదైనా ఒక దాని మీద ఇంట్రెస్ట్ పెట్టామంటే ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా, అందులోకి సఫకేట్ అయిపోతుంది అనమాట నాకు. నైట్ మళ్ళీ 11:30 దాకా ఇంట్లో పనులు, పిల్లల్ని చక్కబెట్టుకోవడం, మళ్ళీ ఉదయానికేమో ఏం చేసుకోవాలి ఏంటని అన్నీ రెడీ చేసుకొని పడుకునేటప్పటికి 11 అవుతుంది. నాకు ఏదో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా, దానికి వచ్చే కమెంట్స్కి రిప్లై ఇవ్వడం పడుకోవడానికే 11:30 అయిపోతుంది. నాకు వాయిస్ ఇచ్చుకోవడం కుదరట్లేదు. మళ్ళీ ఉదయం నార్మల్ రొటీన్ లైఫ్ కామనే కదా, లేచిన వెంటనే పనులన్నీ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపుకొని ఇంట్లో పూజ చేసుకొని వంట చేసుకుని మళ్ళీ క్లాస్కి బయలుదేరిపోతున్నాను. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం అంటే లాంగ్ వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి. అందుకే, అంతకన్నా ఏం లేదండి. రీజన్ అయితే అంతకంటే ఏం లేదు, నేనే కొంచెం అశ్రద్ధగా ఉన్నాను. డైలీ పెట్టేద్దాము వీడియోస్, లాంగ్ వీడియోస్ తీసి అనుకుంటాను, కానీ నాకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. చాలామంది లాంగ్ వీడియోస్, డైలీ రొటీన్ వీడియోస్ పెట్టండి అని చెప్పే కామెంట్స్ చేస్తున్నారు. అంటే నాకు వచ్చే వ్యూస్ అండ్ లైక్స్ తక్కువే, కాకపోతే దాంట్లోనే వచ్చే 10 కామెంట్స్లో 2-3 కామెంట్స్ లాంగ్ వీడియోస్ డైలీ పెట్టండి, మీ రొటీన్ పెట్టండి అని చెప్పే కామెంట్ చేస్తారు. అది పెడదాము అనుకుంటాను. అంటే పెడితే డైలీ పెడితే మనకి కూడా రీచ్ బాగా వెళ్తుంది. నాకు కుదరక పెట్టట్లేదు. ఇంతకుముందు బాగానే వచ్చేవి వ్యూస్. నాకు అంటే నా తృప్తి మట్టికి బాగానే వచ్చేవన్నమాట. ఏదో సూపర్ లక్షల్లో వేలల్లో వచ్చేసేవి కాదు, కానీ ఓ 15,000 వేలల్లో అంటే ఓ 50,000 60,000 అలా కాదండి. లాంగ్ వీడియోస్కి ఒక 15,000 10,000 అలా వ్యూస్ వచ్చేవి. ఈ మధ్య కొంచెం బాగా తగ్గిపోయాయి. అది కూడా నా తప్పేనండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు నేను. టైం టు టైం మనం ఎప్పటికప్పుడు వీడియోస్ ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నామో ఆ టైంకి అప్లోడ్ చేస్తూ మనం అంటే ఎప్పుడెప్పుడు లాంగ్ వీడియోస్ పెడుతున్నామో ఆ టైంలో పెట్టాలి. నేను మిస్ అవుతూ ఉన్నాను అనమాట. అందుకనే కన్సిస్టెన్సీ మెయింటెనెన్స్ సరిగ్గా లేక వ్యూస్ అయితే తగ్గడం మొదలైనాయి అనమాట. లేకపోతే నాకు వ్యూస్ బాగానే వచ్చేవండి. అంటే నాకు అనిపించినంత మట్టుకు బాగానే వచ్చేవి. 15,000 16,000 10,000 11,000 అలా వచ్చేవి. లక్షల్లో అంటే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకే 25,000 30,000 వ్యూస్ ఉంటున్నాయండి. నేనెంత చెప్పండి, 40,000 అంటే ఒక దగ్గరికి 50,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చాను. నాకు ఆ మాత్రం వ్యూస్ నాకు సాటిస్ఫాక్షన్గానే అనిపిస్తుంది. కానీ ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలి. నేను కూడా బాగా ట్రై చేయాలి. అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలండి. మీ సపోర్ట్ లేకపోతే ఎక్కడొస్తాను చెప్పండి. నేను ఎంత ట్రై చేసినా మీ సపోర్ట్ కూడా ఉండాలి నాకు. ఇంకా వంటల వీడియోస్ అవి పెడదాము అనుకుంటున్నాను. ఇంకా నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళడం వల్ల ఇంట్లో వంట చేసే టైం, ఏదైనా రెసిపీస్ మీతో షేర్ చేసుకునే టైం నాకైతే కుదరట్లేదు. హడావుడిగా వెళ్ళిపోవడం రావడం వల్ల నాకు కుదరట్లేదు అనమాట. ఈ స్టిచ్చింగ్ క్లాసెస్ అయిపోయితే నేను మళ్ళీ నార్మల్ మీకు వంటల రెసిపీస్ అవి చూపిస్తూ ఉంటాను. నాకు స్టిచ్చింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి, చెప్పకపోవడమే. మా లక్కోడు గురించి నేర్చుకుంటున్నాను నేను స్టిచ్చింగ్. బయట వాళ్ళు ఎవరికి కుడదామనో లేకపోతే అది ప్రొఫెషనల్గా చేసుకుందామనో కాదు. మెయిన్గా నేర్చుకునేది నావి నేను కుట్టుకోవడానికి, మా లక్కోడికి కుట్టడానికి మెయిన్గా నేర్చుకునేదండి. ఎందుకంటే బయట కొంటున్నాను కానీ లక్కోడికి అంత సూట్ అవ్వట్లేదు అనమాట, కరెక్ట్గా ఉండట్లేదు. అయితే పై బాడీ టైట్ అయిపోతుంది. అంటే పైన ఇచ్చే బ్లౌజ్ కానీ ఏదైనా కావచ్చు, పైది టైట్ అయిపోతుంది, కిందదేమో పొడిగైపోతుంది. పైది లూజ్ తీసుకున్నాను అనుకోండి, అంటే పై బాడీ లూజ్గా ఉండాలని తీసుకుంటే కింద లెంత్ పెరిగిపోతుంది అనమాట. బాగా పొడుగ్గా ఇచ్చేస్తున్నారు. అది ఏజ్ని బట్టి ఇస్తారు, తప్పలేదు. లక్కుడు ఆ టైప్లో అయితే కాదు కదా, నార్మల్గా అయితే కాదు. కాబట్టి తనకి షార్ట్గా తీసుకోవాలి అంటే పై బాడీ
మళ్ళీ టైట్ అయిపోతుందనమాట. ఇంకా అలా కాదు, మనం డిజైన్ చేసుకుంటే ఏదైనా మనకి నచ్చినట్టు కుట్టుకొని వేసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు ఆల్రెడీ వచ్చు, కానీ ఎంత పర్ఫెక్ట్గా అయితే రాదు, ఇప్పుడు కుట్టేంత పర్ఫెక్ట్గా అయితే రాదు. అందుకని మలక్కోడికి అన్నీ పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. పరికిణీ జాకెట్లు కావచ్చు, గౌన్లు కావచ్చు, ఏదైనా సరే నా చేతితో నేను కుట్టుకొని మలక్కోడికి వేసుకోవాలి అని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం నేను స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే నేర్చుకుంటున్నాను. నేను ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కుకింగ్కి సంబంధించే వెళ్తాను తప్ప స్టిచ్చింగ్కి సంబంధించి కాదు. అదొకటి నేను చెప్తున్నాను, అంటే ఫ్యూచర్లో చెప్తున్నాను. అంత యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి ఉంది నాకు ఐడియా, కాకపోతే ఇప్పుడు పెట్టేంత ధైర్యం లేదు. అందుకనే నేను అలా నెమ్మదిగా ఇంట్లో మట్టికి అలా ఉన్నానన్నమాట. నా మనసులో ఉన్న మాట అది, మా ఆయనకి చెప్పాను, కానీ ఇప్పుడు మట్టికి పెట్టేంత ధైర్యం అయితే లేదండి నాకు. కానీ నేను చెప్తున్నాను, నా ప్రొఫెషనల్ ఏదైనా ఉంటే అది నాకు కుకింగ్ వైపుకే వెళ్తాను తప్పితే స్టిచ్చింగ్ వైపుకి అయితే అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను. ఇంకా ఈ బ్లౌజ్, నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నానండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే ఫిట్టింగ్ చాలా చాలా బాగా నచ్చుతుంది నిజంగా. నేను కుట్టుకున్న బ్లౌజులు ప్రతి బ్లౌజు కూడా నాకు చాలా బాగా ఫిట్ అవుతున్నాయి. అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది. అంతకుముందు కుట్టుకునేదాన్ని కానీ ఎక్కడో చోట చిన్న మిస్టేక్స్ ఉండేవి. అది అంటే నేను కుట్టుకున్నాను కాబట్టి నాకు నేను ఫీల్ అయ్యేదాన్ని కంఫర్ట్గా, పర్వాలేదులే అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకునేదాన్ని. బయట వాళ్ళకి కుడితే అలా ఉండదు కదండి. ఎవరికైనా మా చిన్నమ్మకి కావచ్చు, మా నాయనమ్మకి వీళ్ళకి కుట్టేదాన్ని అనమాట. వాళ్ళంత అడ్జస్టబుల్గా ఉండరు కాబట్టి అది కొంచెం మిస్టేక్స్ ఉండేవన్నమాట. ఇప్పుడైతే నిజంగా వేసుకుంటుంటే, నేను కుట్టుకుని వేసుకుంటుంటే ఆ బ్లౌజు ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందో, ఆహా నేనే కుట్టుకున్నాను, ఎంత బాగా ఫిట్ అయింది అని చెప్పి ఆ హ్యాపీనెస్ వేరు నిజంగా. మనకి మనం కుట్టుకున్నది సెట్ అయ్యి వేసుకుంటే నిజంగా ఆడవాళ్ళు చాలామంది అండి ప్రొఫెషనల్ చేసుకుంటున్నారు ఈ టైలరింగ్ని. చాలామంది నేర్చుకుంటున్నారు. నిజంగా అక్క దగ్గరికి వస్తున్నప్పుడు చూస్తుంటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టైలరింగ్కి. అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలి, బయట కుట్టుకున్న మనం మన కాళ్ళ మీద నిలబడాలి అన్న తపన వాళ్ళలో చూస్తున్నాను. నేర్చుకోవాలి, షాప్ పెట్టుకోవాలి అని చెప్పి ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆడవాళ్ళు ఇంతకు ముందులా కాదండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బతకాలి అని చెప్పి చాలా, అంటే ప్రతి దాంట్లోని కూడా ముందుకు వెళ్తున్నారు. అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది. టైలరింగ్లో అయితే ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు అక్క దగ్గర. అయితే చాలామంది మన వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా బాగా మాట్లాడుతున్నారు. స్టిచ్చింగ్ క్లాస్లో ఇది ఒక ప్లస్ అయింది. మన ఫాలోవర్స్ని కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ని కావచ్చు, అందరినీ కలుస్తున్నాను. చాలా సరదాగా మాట్లాడుకుంటూ టైంపాస్ అవుతుంది అనమాట నాకు. స్టిచ్చింగ్ క్లాస్ ఎలా ఉన్నా కాలేజ్ టైము, స్కూల్ టైమ్స్ అవి అలా గుర్తొస్తున్నాయి. సరదాగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను ఒక పక్క, ఇంకో పక్క ఎంజాయ్ కూడా చేస్తున్నాను. బాగా అనిపిస్తుంది. అదొకటి కారణం అనమాట. నేను అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను కదా, ఇంటికి వచ్చేటప్పటికి వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అదొకటి ప్లస్, అదొకటి మైనస్, ప్లస్ కాదు, అదొక్కటే మైనస్. ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా నా పనులు నేను చేసుకోవాలి. ఇంకా వీడియోస్ మీద ఉండట్లేదు. ఎడిటింగ్ చేసి వీడియోస్ పెట్టాలి అన్నంత. ఇంతకుముందు అయితే అమ్మో ఈరోజు వీడియో పెట్టేయాలి అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా వల్ల నాకు కొంచెం లేట్ అయిపోతుంది అనమాట. లాంగ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకుని పెట్టుకోవడానికి. మీతో చెప్పుకుందామని ఎక్కువ సోదే పెట్టేశాను, ఏమనుకోకండి. మొత్తం కష్టాలు, బాధలు అన్నీ కూడా చెప్పేశాను, ఏమనుకోకండి. ఇంకా నేనైతే శుక్రవారం కదా, యథావిధిగా ఉదయం రొటీన్ పనులే. ఉదయం లేచి అన్ని పనులు చేసేసుకొని చక్కగా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొడుకైతే లంచ్ బాక్స్ వండేసి స్కూల్కి అయితే పంపేశాను అనమాట. స్కూల్కి పంపేసిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. శుక్రవారం కాబట్టి యథావిధిగా నేను స్నానం చేసిన తర్వాతే వంట చేస్తాను కాబట్టి మళ్ళీ కొడుకైతే ఒక పక్క అన్నం కుక్కర్లో పెట్టేశాను, ఇంకో పక్క గుంట పొంగనాలు వేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. ఇంకా లంచ్లోకి అయితే పప్పు మెంతికూర పెట్టేశానండి. మ్యాక్సిమం శుక్రవారం పప్పు లేకపోతే సింపుల్గా ఏవి చూసుకుంటాను. ఎందుకంటే ఉదయం ఇంకా దేవుడి దగ్గర చెక్క పెట్టుకునే టైంకి కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా అయిపోయేలాగా అన్నం ఇలాగా ఇంకా పప్పు రెండు కూడా కలిపి పెట్టేసుకుంటే రెండు ఒకసారి కుక్ అయిపోతాయి. ఇంకో పక్క గుంట పొంగనాలు వేసేసాను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా అన్నం కుక్కర్లో పెట్టేశాను కాబట్టి పప్పు కూడా ఉడికిపోయింది, రెండు ఉడికిపోయాయి. తర్వాత పప్పు తీసేసి తాలింపు వేసేసి మళ్ళీ కొడుకి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. జల్లు వేసే దగ్గర ఎన్ని తిప్పలు పెడుతుందంటే అస్సలు చిక్కు ఉండకూడదు. కొంచెం చిక్కు వచ్చినా నన్ను జుట్టు లాగేస్తున్నావు అని చెప్పి ఏడుపు శోకాలు పెడుతుంది. ఎక్కడ ఇసుపు రాదు, కానీ మా లక్కుడికి జల్లు వేసే దగ్గర మాత్రం నాకు ఎంత ఇసుపుగా అనిపిస్తుందో. ఇంకా ఏడుపండి బాబు, నిజంగా
ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి ఇది కామనే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు ఉన్న తల్లులు. ఆ జళ్ళ దగ్గర ఒక్కటే ఇసిపేస్తుంది, మిగతాది ఈయన దగ్గర ఇసిపించదనమాట. చక్కగా రెడీ అయిపోతుంది, టిఫిన్ తినేస్తుంది, స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్కి వెళ్ళడానికి కూడా ఎప్పుడు స్కూల్లో జాయిన్ అవ్విన దగ్గర నుంచి ఇప్పుడు కూడా అసలు ఏడుపన్నది ఏడవదు. స్కూల్కి వెళ్ళడానికి చక్కగా వెళ్ళిపోతుంది. ఈ జళ్ళ దగ్గరే నాన్న తిప్పులు పెడుతుంది. నేను క్రాఫ్ట్ చేయించేస్తాను నాకు ఈ జళ్ళతో నీతో పడలేకపోతున్నాను అని చెప్తే, నాకు జళ్ళు కావాలి, నాకు పొడుగ్గా కావాలి అంటది. జళ్ళేమో చిక్కు ఉండకూడదు, అలా ఉంటుంది అనమాట మా లక్కోడితో. ఇంకా మా లక్కోడికి అయితే చక్కగా స్కూల్కి పంపేశాను కదా. తర్వాత నేను ఇంట్లో పూజ చేసేసుకొని మా కోసం పెసరపిండి అయితే నానబెట్టుకున్నాను. అంటే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను, పెసరట్లు వేద్దాం కదా అని చెప్పి. తర్వాత గుంట పొంగనాలు వేద్దాము పెసరపిండితో అని చెప్పి ఐడియా వచ్చింది. చక్కగా గుంట పొంగనాలు వేసేసాను. పెసరపప్పునైతే అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోనే మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. దాంట్లోనే పిల్లలు తినకపోతే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. కారంగా ఉంటే చాలా బాగుంటుంది, లేకపోతే చప్పగా అదోలా అనిపిస్తుంది, అంత టేస్ట్ బాగోదు. ఇంకా చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి గుంట పొంగనాల ప్యాన్లో కొంచెం ఆయిల్, అన్ని గుంటల్లో కొంచెం ఆయిల్, ఒక్కొక్క అర స్పూన్ ఆయిల్ వేసేసుకొని గుంట పొంగనాల్లో వేసుకుని తిరిగేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వేడిగా తింటేనే. చల్లారిన తర్వాత నాకు ఎందుకో నచ్చలేదండి, అంత టేస్టీగా అనిపించలేదు. మీరు కూడా వేడివేడిగా అప్పటికప్పుడు తినాలి అంటేనే వేసుకోండి. సాయంత్రానికి చల్లారిపోయిన తర్వాత తిందాము అంటే అంత టేస్ట్ బాగోవు. ఇంకా టిఫిన్ తినేసి నేనైతే వేడిగా కాఫీ తాగేసి క్లాస్కి అయితే బయలుదేరిపోయాను. ఇంకా క్లాస్లో అయితే ఆ రోజు ఒక బ్లౌజ్ ఉంది, కుట్టేశాను. అయితే ఆ రోజు నేను వేసుకున్నాను కదా బ్లౌజ్, ఫిట్టింగ్ చాలా బాగుందిరా అని చెప్పింది. ఇంకా మనకి పొగిడితే మురిసిపోయి ఆకాశానికి చేరుకుంటాను నేనైతే. అమ్మ చాలా బాగుట్టాను అని చెప్పి ఇంకో బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసి సాయంత్రం 5 అయ్యేటప్పటికి ఇంటికైతే వచ్చేసాను. ఇంటి దాకా అయితే రానండి, బస్ దిగేటప్పటికి మా ఆయన మా లక్కడు నా గురించి తీసుకెళ్ళడానికి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారనమాట వంతుని మీద. ఇంకా అక్కడి నుంచి మా ఆయన అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంక ఇంటి దగ్గర దిగబెట్టేసి కొంచెం టీ అది తాగేసిన తర్వాత అప్పుడు మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోతారనమాట. ఆయన వెళ్ళగానే నేనైతే కొన్ని పనులు ఉంటే చూసుకుంటాను. అంటే లోపలది శుభ్రం చేసుకుంటాను. ఇంకా ఈ లోపల ఇంట్లో మట్టికి తుడిచేసుకొని శుభ్రం చేసేసుకొని తర్వాత మా లక్కడికి స్నానం అది చేయించేసి భోజనం తినిపించేసి కొంతసేపు చదివిస్తాను. ఆ రోజైతే మేడం గారు చదవలేదు, వెంటనే పడుకుండిపోయింది. నేను చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి సోఫాలో పడుకుండిపోయింది అనమాట. ఇంకా లేపడం ఇష్టం లేదు నాకు. ఇంకా బలవంతంగా నిద్రలో లేపి చదివించినా అంత ఇంట్రెస్ట్గా చదవరు కదండి పిల్లలు. అయినా అంత చిన్నపిల్లల్ని అంత బలవంత పెట్టి కూడా చదివించకూడదని చెప్పి పడుకొని ఇచ్చేసాను. ఉదయం లేచి రాస్తుందిలే హోంవర్క్స్ అని చెప్పేసి. ఇంకా నేనైతే పనులు చేసేసుకున్నాను. మా లక్కోడు పడుకుంది కాబట్టి నాకు తొందరగానే అయిపోయినాయి ఆ రోజు పనులు. లేకపోతే మా లక్కోడి దగ్గర ఒక 2 గంటలు టైం పట్టేస్తుంది నాకు. ఇంకా 7:30 ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ ఇంకా ముందు మా లక్కోడు పడుకున్న వెంటనే చపాతీ పిండి కలిపేసి కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకున్నాను. లోపు మా ఆయన కూడా వచ్చేసారనమాట. ఆయన రాగానే చపాతీలు అయితే వేడిగా చేసి పెట్టేశాను. ఇంకా ఆయన తినేసిన తర్వాత నేను కూడా ఒక చపాతీ తినేసి గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంక సామాన్లు తోమేసుకున్నాను కాబట్టి సామాన్ల పని అయితే లేదు. తర్వాత ఇంకా చపాతీలు అవి చేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా శుభ్రం చేసేసుకుని ముగ్గులు పెట్టేసుకొని పడుకునే ముందు కంపల్సరీ చేసే పని పాలు తోడు పెట్టడం, ఇంకా మెంతులు వాటర్ నానబెట్టడం అనమాట. సామాన్లు చూసారా, ఉదయం నుంచి తోమను కదా, అందుకని కొన్ని ఎక్కువగానే ఉంటాయి. ఇంకా మెంతులు వాటర్ కూడా నానబెట్టేసి నేను కూడా వెళ్ళి మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకుంటాను. ఇంతే ఈ వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.